అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడే మీకు ఎల్డీసీ ఎగ్జామ్ గురించి పేపర్ 1లో ఏముంటాయి అనేది వీడియో అప్లోడ్ చేశానండి. దిస్ ఈజ్ ద నెక్స్ట్ వీడియో ఇన్ కంటిన్యూషన్. వాట్ ఈజ్ అబౌట్ పేపర్ 2 అండి. పేపర్ 2 అనేటటువంటి దాంట్లో ఏముంటుంది అంటే ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ అండి. ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఇందులో మనకు మ్యాథ్స్ ఉంటాయండి. మనకు ఉన్నటువంటి చాప్టర్స్ నుంచి ఉంటాయి. అక్కడక్కడ కొన్ని మనకు ఏదైతే రీజనింగ్ ఉందో అవి కూడా కొన్ని యాడ్ చేశారండి. అంటే పిఏ ఎగ్జామ్కి ఉంటుంది కదా, డైరెక్షన్స్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ అక్కడక్కడ 1-2 చేశారు. వాటిని ఎట్లా డివైడ్ చేశారంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తున్నారండి, 10 మార్క్స్. 3 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తున్నారండి, 15 మార్క్స్. 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తున్నారు, 25 మార్క్స్. ఆల్ టుగెదర్ 50 మార్క్స్ అండి. టోటల్ క్వశ్చన్స్ ఏమో 15, బట్ దెర్ విల్ బి నో ఆప్షన్స్ అండి. నో ఆప్షన్స్, ఓన్లీ ప్రాబ్లమ్ విల్ బి గివెన్. దానికి ఆప్షన్స్ ఉండవు, ఎంసీక్యూ ఉండదు. జనరల్గా మీరే క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ తెప్పించుకొని పెట్టాలి. ఆన్సర్ అంటే టోటల్ వర్క్ చేయాల్సినటువంటి ఇది ఉంటుందండి. హౌ యూ గాట్ దట్ సొల్యూషన్ అనేది. ఎంసీక్యూ ఉంటే మనం డైరెక్ట్ ఆప్షన్కి వెళ్ళేవాళ్ళం, అలా ఉండదు. యూ హ్యావ్ టు జస్ట్ రైట్ ఎ బ్రీఫ్ ఇన్ ద స్టెప్స్ మోడల్. ఆ మోడల్లో రాయాలి. మీరు ఇప్పుడు మామూలుగా మనం స్కూల్లో చదువుకునేటప్పుడు డ్యూరింగ్ ద ఎడ్యుకేషన్ ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద స్టెప్స్ ఉంటుంది చూసారా, ఇన్ దట్ మేనర్ అలా ఉంటుందండి. ఇది 50 మార్క్స్ ఉంటుంది. అలాగే ఇదేమో పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ అండి. ఇవి 50 క్వశ్చన్స్ ఉంటాయి విత్ మల్టిపుల్ చాయిస్. ఇవి మాత్రం టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్. దాంట్లో ఎక్కువగా పాలిటిక్స్ గురించి, స్టేట్ క్యాపిటల్స్, లేక్స్, రివర్స్, స్పోర్ట్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, ఇంకా జనరల్గా మనం జీకేకి ఏదైతే ప్రిపేర్ అవుతామో అవన్నీ కూడా ఉంటాయండి. ఇట్లా 50 క్వశ్చన్స్ ఇవి మల్టిపుల్ ఛాయిస్తో. ఇవేమో 50 మార్క్స్ క్వశ్చన్స్ వితౌట్ ఛాయిస్. డైరెక్ట్ యూ హ్యావ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ విత్ స్టేటింగ్ ది స్టెప్స్ అండి. హౌ యూ హ్యావ్ అరైవ్డ్ ఫర్ దట్ ఆన్సర్ అనేది చెప్పాలి. దాంట్లో 2 మార్క్స్ 5, 3 మార్క్స్ 5, 5 మార్క్స్ 5. ఇది 2 into 5 అంటే ఇది ఒక 10, ఇది 3 into 5 అంటే 15, 5 into 5 25, 25, 15, 40 plus 10 50 మార్క్స్. ఇది ఒక 50 మార్క్స్. టోటల్ 100 మార్క్స్ అండి. పేపర్ 1 మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇంగ్లీష్ దీని గురించి, అక్కడ మీకు 40 మార్క్స్ రావాలి ఫర్ క్వాలిఫై. ఇన్ దిస్ ఆల్సో యూ హ్యావ్ టు గెట్ 50 అంటే 40 మార్క్స్ రావాలండి టు క్వాలిఫై ఇన్ ది ఎగ్జామినేషన్. నేను ఇంకో వీడియోలో మీకు పేపర్ 3 ఈ టైప్ టెస్ట్ దాని గురించి ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.